హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్‌లో కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్‌లో వర్క్షీట్ 8 నేర్చుకుందాం. ఓకేనా? క్రింది సంఖ్యల మొదటి 5 గుణిజాలను రాయండి అన్నారు. ఇక్కడొచ్చి 5 ఉమ్మడి గుణిజాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 5 గుణిజాలంటే 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10, 5 మూడుల 15, 5 నాలుగుల 20, 5 ఐదుల 25, 5 ఆరుల 30, 5 ఏడుల 35, 5 ఎనిమిదిల 40, 5 తొమ్మిదిల 45, 5 పదుల 50 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. 6 గుణిజాలు 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏడుల 42, 6 ఎనిమిదిల 48, 6 తొమ్మిదిల 54, 6 పదుల 60 ఈ విధంగా ఇంకా కూడా గుణిజాలు అనేవి అనంతం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో ఉమ్మడి గుణిజాలు మనం రాయాల్సింది. ఈ రెండిట్లో కామన్గా ఏది ఉందో చూస్తే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ కూడా 30 ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 5 గుణిజాలు రాసుకుంటా వెళ్ళామనుకోండి. ఇక్కడ 50 కాపాను, 55, 60, 65 ఈ విధంగా వెళ్తూనే ఉంటుంది కదా. సో ఇక్కడ 60 ఉంది, 60 ఉంది. ఇక్కడ 5, 6లో ఉమ్మడి గుణిజాలు ఏది అంటే ఇక్కడ 30 ఉంది కదా, 30 నెక్స్ట్ 60, 90, 120, 150 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 6 గుణిజాలు, 15 గుణిజాలు, మళ్ళీ 6, 15లో ఉమ్మడి గుణిజాలు రాయండి అన్నారు. 6 గుణిజాలు చూస్తామంటే ఇక్కడ 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏడుల 42, 6 ఎనిమిదిల 48, 6 తొమ్మిదిల 54, 6 పదుల 60 ఈ విధంగా ఇంకా కూడా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 15 గుణిజాలు 15 ఒకట్ల 15, 15 రెండ్ల 30, 15 మూడుల 45, 15 నాలుగుల 60, 15 ఐదుల 75, 15 ఆరుల 90, 15 ఏడుల 105, 15 ఎనిమిదిల 120, 15 తొమ్మిదిల 135, 15 పదుల 150. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఉమ్మడి గుణిజాలు కదా, 6 మరియు 15లో ఉమ్మడి గుణిజాలు ఏది అన్నారు. ఇప్పుడు అంటే రెండిట్లో ఉండే గుణిజాలు ఇక్కడ 30 ఉంది, ఇక్కడ కూడా 30 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60 ఉంది. ఇంకా 6 యొక్క గుణిజాలు అలానే రాసుకుంటూ పోతే 90, 120, 150 ఇవి కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ రాద్దాం. రెండిట్లో ఉండే ఉమ్మడి గుణిజాలు 30, 60, 90, 120, 150 ఇంకా కూడా వస్తుంది. ఇక్కడ మొదటి 5 ఉమ్మడి గుణిజాలే కాబట్టి అక్కడికి ఆపేస్తున్నా. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ 8 యొక్క గుణిజాలు, 20 యొక్క గుణిజాలు అన్నారు కదా. 8 ఒకట్ల 8, 8 రెండ్ల 16, 8 మూడుల 24, 8 నాలుగుల 32, 8 ఐదుల 40, 8 ఆరుల 48, 8 ఏడుల 56, 8 ఎనిమిదిల 64, 8 తొమ్మిదిల 72, 8 పదుల 80 ఇంకా కూడా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? 8 11ల 88 ఈ విధంగా ఇంకా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 20 యొక్క గుణిజాలు 20, 40, 60, 80, 100, 120, 140, 160 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు రెండిట్లో ఉండే ఉమ్మడి గుణిజాలు ఏది అది మనం రాయాల్సింది. ఇక్కడ చూస్తే రెండిట్లోనూ ఇక్కడ 40 ఉంది చూడండి కదా, ఇక్కడ 40, ఇక్కడ కూడా 40 ఉంది. తర్వాత ఇక్కడ 80 ఉంది,
ఇక్కడ కూడా 80 ఉంది. ఈ విధంగా రాసుకుంటూ పోతే ఇంకా 120, 160, 200 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు రెండిట్లో ఉండే కామన్గా ఉండే ఉమ్మడి గుణిజం ఏది? 40. మళ్ళీ ఇక్కడ 80 వచ్చింది, 120, 160, 200 ఇంకా కూడా వస్తుంది. కానీ మొదటి 5 కాబట్టి అక్కడికి ఆపేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం అర్థమవుతుంది కదా గుణిజాలంటే. ఇక్కడ 6 యొక్క గుణిజాలు, 10 యొక్క గుణిజాలు చూద్దాం. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏళ్ళ 42, 6 ఎనిమిదిల 48, 6 తొమ్మిదిల 54, 6 పదుల 60 ఈ విధంగా ఇంకా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ 10 యొక్క గుణిజాలంటే 10 ఒకట్ల 10, 10 రెండ్ల 20, 10 మూడుల 30, 10 నాలుగుల 40, 10 ఐదుల 50, 60, 70, 80, 90, 100 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు వీటిలో రెండిట్లోనూ ఉండే ఉమ్మడి గుణిజం ఏది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 30 ఉంది కదా, ఇందులో కూడా 30 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60. ఇప్పుడు 6, 10 యొక్క ఉమ్మడి గుణిజం ఏమొస్తుంది? ఇక్కడ రెండిట్లోనూ 30 ఉంది, నెక్స్ట్ 60 ఉంది. ఇదే విధంగా రాసుకుంటూ వెళ్తే 90, 120, 150. ఓకేనా? అర్థమైందా? నీట్గా రాసుకోండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లైక్ చేయండి మర్చిపోకుండా.